మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. మొదటి పాటలు ఏమైనా ఆలోచన చేసామంటే, సర్వలోకం ఎలా చీకటిమయమైన జీవితాన్ని జీవించింది, ఎలా అపవాది అధికారంలోకి లేదా చెరలోకి వెళ్ళిపోయిందో పరిశీలన చేశాం. రెండవ పాటలో మనం ఏమైనా ఆలోచన చేసామంటే, అపవాది చెర నుండి విడిపించే మార్గానికి ఏం జరిగింది అనే విషయాన్ని చదివాం. అది ఏం జరిగింది అని ఆలోచన చేసామంటే, క్రీస్తు మనందరి పాపల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచినప్పుడు ఆయన యందలి విశ్వాసము, తండ్రి అయిన దేవుని యందలి విశ్వాసము, పరిశుద్ధాత్మని గురించినటువంటి సంగతిని గుర్తించటం, తర్వాత ఈ ముగ్గురికి సంబంధించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం కూడా సరే, ఆ రాజ్యంలో మనం ప్రవేశించే ఒక మార్గం, ఈ 4ని బట్టి సువార్త, ఆ సువార్త ఏమై ఉందని ఆలోచన చేశామనంటే వెలుగుగా ఉంది అని ఆలోచన చేశాం. సువార్త వెలుగుగా ప్రతి ఒక్కరికి ప్రసరింపజేయబడుతుంది. ప్రత్యేకించి చీకటి కలిగిన చోటకే వెళ్ళి అది ఏం చేయాలని అంటే ప్రకటించాలి. చీకటి ఎక్కడుంది? లోకములో ఉంది. లోకానికి చీకటి కలిగినటువంటి లోకమైతే అందులో ప్రకాశింప చేయగలిగినటువంటిది ఏమిటనంటే సువార్త. సో సువార్తను వినకుండా అపవాది లేదా సువార్త ప్రకాశించకుండా అపవాది మనోనేత్ర గుడ్డితనం కలుగు చేస్తాడా? కలుగు చేయడు. సువార్తను వినకుండా లేదా సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపనీయకుండా అపవాది అడ్డుకుంటాడనంటే అడ్డుకోవడానికి అపవాదికి అధికారం లేదు. వాడి అధికారం వాడికి ఏ అధికారం లేదు. ఇప్పుడు నేను ఉపదేశకుని నాకంటే అధికారం కలిగిన వాడేమీ కాదు. నన్ను అడ్డుకోవడం వాడి వల్ల సాధ్యం కాదు. కారణం ఏమిటి అని అంటే, ఏమన్నా ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళని లేదనంటే సంఘంలో ఉన్న వాళ్ళని కూడా అడ్డుకోవడం వాడి వల్ల సాధ్యం కాదు. కానీ సంఘానికి అవతల ఉన్న వాళ్ళని అయితే వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఎలా చేస్తాడు అని అంటే, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అది కూడా మనుషుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఏది? చీకటి వాళ్ళ గుడితనం వాళ్ళు కలిగించే విధానంలో పనిచేయటానికి వాళ్ళ అవిశ్వాసమే దానికి కారణమవుతుంది తప్ప డైరెక్ట్గా ఎవరి మనోనేత్రాలను వెళ్ళి డైరెక్ట్గా అపవాది పొడి చేయడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలని ఏం చేస్తాడు? గుడితనం కలుగు చేస్తాడన్నమాట. కాబట్టి క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం గురించిన కొన్ని విషయాలు అందులో ఏముందని ఆలోచన చేశాము. క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఏముంది? వెలుగుంది. సువార్తలో ఏముంది? వెలుగుంది. క్రొత్త నిబంధనలో ఏముందనంటే వెలుగుంది. కాబట్టి మనమందరం కలిసి క్రొత్త నిబంధనను బట్టి, క్రొత్త నిబంధన సువార్తను బట్టి, క్రొత్త నిబంధన రాజ్యమును బట్టి ఏమై ఉన్నామనంటే వెలుగు సంబంధులమై ఉన్నాము. ఏమై ఉన్నామండి? కాబట్టి వెలుగు సంబంధులం అని చెప్పబడ్డానికి 4 సంగతులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. మనం 3 ఇప్పటి వరకు చెప్పాను. ఏమేమిటి? క్రొత్త నిబంధన సువార్తను బట్టి వెలిగించబడిన వాళ్ళం, క్రొత్త నిబంధనను బట్టి మనం ఒకవేళ పాపంలో నడిచినా మరలా వెలిగించబడే పరిస్థితులు ఉండాలి. మనకు నిద్ర నుండి లేవాలి. అదేవిధంగా క్రొత్త నిబంధన రాజ్యంలో మనం ఉన్నందుకు వెలుగు సంబంధంగా ఉంటాం. అయితే 4వది ఏమిటో కొంత కూలంకషంగా మనం ఆలోచన చేయబోతున్నాం. కాకపోతే విషయం ఏమిటంటే, క్రొత్త నిబంధన రాజ్యం వెలుగును విరజిల్లేటువంటి రాజ్యం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం 10 నుండి మనం చదివినప్పుడు
పదకొండు నుండి చదువుతాను. సరే, 10 నుండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో అగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువును సంతోషపెట్టాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి, ఆయన శక్తి ఎటువంటి శక్తి? మహాశక్తి మాత్రమే కాదు, మహిమ శక్తి. ఇప్పుడు చూసాం చూడండి, ఇంతకుముందు తండ్రి అయిన దేవుని విషయంలో ఆయన మహాదివ్య మహిమ అనే మాటను, ఆ మహాదివ్య మహిమను మహిమ శక్తి అన్న రెండు ఒకటి, వేరు కాదు. ఏమన్నాను? మహాదివ్య మహిమ అన్న మహిమ శక్తి అన్న ఒకటే. యేసు ప్రభు మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన, అది అండర్లైన్ చేసుకోవాలి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు. ఇక్కడ పరిశుద్ధులు అనబడిన వాళ్ళు సంఘం కాదు. ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధులు అపోస్తలులు. మ్యూట్లో పెట్టండి. తేజోవాసులైన పరిశుద్ధులు అంటే ఎవరంటే వీళ్ళు అపోస్తలులు, బోధకులు కాదు. అపోస్తలులు. పరిశుద్ధులు అంటే ఇక్కడ చెప్పబడిన అపోస్తలులు మాత్రమే పరిశుద్ధులుగా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో సంఘాన్ని పరిశుద్ధులుగా అభివర్ణించేటప్పటికీ చాలా సందర్భాల్లో పరిశుద్ధులు అనగా అపోస్తలులుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుకొంచున్నాము. కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ మెన్షన్ చేస్తున్నాడు. ఏమిటో ఆ ఈక్వేషన్ అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అవ్వాలేనంటే, దట్ ఇంప్లైస్ అనమాట. ఇట్లా ఇంప్లైస్ అని అంటారు చూడండి, ఒక గీత గీసి ఇట్లా వేస్తారు, ఇంప్లైస్. అక్కడ అపోస్తలులు పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే పరలోకంలో వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం స్థిరపరచబడిందో, అందులో మనం కూడా ఏం చేయబడబోతామంట? పాలివారం అవ్వబోతామంట. అది పాలివారం అవ్వాలనంటే ముందు 13వ వచనంలో ఏం చేయాలో చెప్పేశాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఎందుకు? తేజోవాసులు అని అంటే అర్థం ఏమిటండి? తేజస్సు కలిగిన లేదా వెలుతురు లేదా వెలుగు కలిగినటువంటి వాళ్ళు. అపోస్తలులు ఏం వెలుగును కలిగి ఉన్నారు? క్రొత్త నిబంధనే వెలుగు, వాళ్ళ యొక్క వెలుగు అన్నమాట. ఆ క్రొత్త నిబంధన వెలుగును కలిగినటువంటి పరిశుద్ధులు వాళ్ళకి ఏముందంటే ఖచ్చితంగా పరలోకం ఉంది. ఆ ఖచ్చితంగా పరలోకం వెళ్ళే వాళ్ళకి ఎలాగైతే ఉందో, వాళ్ళతో పాటు మనకు కూడా పరలోకం వెళ్ళే ఖచ్చితత్వం అనేది ఉంది అనడానికి రుజువు ఏమిటంటే 13లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, కాబట్టి అధికారము సామ్రాజ్యం అనే మాటను ఆలోచన చేశాం. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేసెను అని అన్నాడు అనమాట. ఇక్కడ రాజరికము లేదా అధికారం మారిపోతుంది. రాజరికము అధికారము మారిపోతుంది. ఎందుకనంటే ఈ రాజ్యం వేరు, తన కుమారుని యొక్క రాజ్యం అనబడినటువంటి రాజ్యం వేరు, లేదా దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యం అనబడినటువంటి రాజ్యం వేరు. అందులోనికి వెళ్ళడానికి అంధకారమైన లేదా చీకటి కలిగినటువంటి ఆ రాజ్యం నుండి విడుదల పొందాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుండి విడుదల పొందితే ఇంకెక్కడికి మూవ్ అవుతారు వీళ్ళు? తండ్రి యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యములోనికి మూవ్ అయిపోతారనమాట. చూడండి, చీకటి లేదా అంధకారం కలిగినటువంటి అధికారము లేదా సామ్రాజ్యం, చీకటి సామ్రాజ్యం నుండి విడుదల పొందితే
ఎక్కడికి వెళ్తారు? దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలోనికి వెళతారు. ఇక్కడికి వెళితేనే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అని చెప్పబడినటువంటి పరలోకం అనేటువంటి దాంట్లోకి ప్రవేశించగలం. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, అక్కడేమో చీకటి, క్రొత్త నిబంధన రాజ్యంలోనేమో వెలుగుంది. క్రొత్త నిబంధన రాజ్యంలో ఏముంది? వెలుగుంది. ఈ వెలుగును అందుకుంటే యుగ యుగాలు నిలిచే తేజస్సుతో కలిగినటువంటి మనమందరం కూడా సరే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత మహిమాభరితులైనటువంటి తేజస్సును కలిగిన వాళ్ళంగా మారిపోతాం అన్నమాట. అక్కడికి ఆ తేజస్సును పొందుకోవడానికి భూమి మీదనే మనం ఈ దేవుని రాజ్యము లేదా క్రీస్తు రాజ్యం అని చెప్పబడినటువంటి క్రొత్త నిబంధన రాజ్యంలో వెలుగును మనం పొందుకున్న వాళ్ళంగా ఉండాలి. అర్థమవుతుంది? వెలిగించబడినటువంటి స్థితిలో ఉండాలి. అంటే ఏమిటో కాదు, క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకోవటం. ఇందుకీ నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకోవడం అనే ఒక కార్యక్రమమే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియకపోగా, తెలుసా? నిబంధన ప్రకారం తీసుకోవాలనే విషయమే ప్రపంచానికి తెలుసుకోకపోగా మానవ జాతి అంతా కూడా సరే అంధకారములైనటువంటి పరిస్థితుల్లోనే ఉండడం మనం ఆలోచన చేయగలగాలి. 13:14 ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి క్రీస్తు నందు మనకు ఏం కలుగుతుందండి? పాప క్షమాపణ. అంతే, దాన్ని ఏమన్నాడంటే రక్షణ అని కూడా అంటారు. కాబట్టి క్రొత్త నిబంధన రాజ్యము లేదా క్రొత్త నిబంధన దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో వెలిగించబడడం అంటే అర్థం ఏమిటి? వెలిగించబడడం అంటే అర్థం ఏమిటి? పాప క్షమాపణను పొందటం. క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిసం తీసుకుంటే క్రొత్త నిబంధన ప్రకారం వెలిగించబడి క్రొత్త నిబంధన రాజ్యంలో వెలుగులో మనం ఉంటాం. అప్పుడు తేజస్సు కలిగినటువంటి ఆ పరలోకంలో వెళ్ళడానికి మనకు పరిపక్వత కలిగిన వాళ్ళంగా మనం ఉంటాం. లేదనంటే డైరెక్ట్గా చీకటి నుండి అక్కడికి వెళ్ళడం అంటే సాధ్యమయ్యేది కాదు. ఎక్కడి నుండి వెళ్ళడం? చీకటి నుండి పరలోకానికి వెళ్ళడం అనేది సాధ్యమనేది కాదు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఎక్కడున్న వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు మనం ఆలోచన చేయాలి. కొన్ని ఆజ్ఞలను మనం ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసిన తర్వాత, వెలుగును మనం సంతరించుకున్న తర్వాత, వెలిగించబడిన తర్వాత మరలా ఏం చేయకూడదని అంటే మరలా బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఏం చేయకూడదు? మరలా ఏం చేయకూడదు? చీకటికి పోకూడదు. చీకటి అని దేన్ని ఆలోచన చేసామనంటే ఒక పాపం మాత్రమే కాదు, ధర్మశాస్త్రం కూడా చీకటికి నడిపించింది. కాబట్టి ధర్మశాస్త్రము చీకటే. అదేవిధంగా దేవుని అందలి భక్తిహీనత కూడా చీకటే. పాపం కాదు, దేవుని అందలి భక్తి, దేవుణ్ణి సరైన విధానంలో గుర్తించకపోయినా అది భక్తిహీనతగా లేదా అది అంగీకరించలేనటువంటి పాపంగా ఎంచబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి ఈ 6 వచనాలు మనం చదివితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, దేన్ని విడిచి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక. పునాది ఏం చేయకూడదండి అంటే అర్థమేమిటి? పునాది మరల వేయకంటే అర్థమేమిటి? అపోస్తలులు పునాది వేసి అయిపోయింది. అపోస్తలుల పునాది
ఒకసారి వేసి అయిపోయింది, మరలా పునాదులు వేయడానికి వీలు లేదు. క్రొత్త నిబంధన చట్టం ఒక్కసారి ఇచ్చి అయిపోయిన తర్వాత దానికి పునాదులు వేయకూడదు. ఇవాళ ఉపదేశం చేసేవాళ్ళు పాత క్రొత్త 2 నిబంధనలు కలిపి ఉపదేశం చేస్తూ ఉంటారు. అదేమవుతుంది? పునాదిని మరలా వేసిన వాళ్ళు అవుతారు. రెండింటిని ఏదో ఒక రుజువు చేయటానికి ఏం చేస్తుంటారు? కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశములను కూడా ఏం చేయాలండి అంటే అర్థం ఏమిటి? ఆయన గురించిన మూలోపదేశాలు ఎక్కడున్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన గురించిన మూలోపదేశాలు ఉన్నాయి. ఆయన ఎలా పుట్టారు, ఆయన 8వ రోజు సున్నతి చేయబడ్డారు, ఆ తర్వాత ఆయన ఎవరి యందు పుట్టారు, ఆయన చేసిన బోధలు ఏమిటి, ఆ తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు, ఆ తర్వాత ఆయన ఎవరి మధ్య ఉపదేశం చేశారు, సంఘం మధ్యన. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు సంఘం మధ్య ఉపదేశమే చేయలేదు. అలాగా కనీసం క్రీస్తుని గురించిన ఉపదేశాలు సైతం ఏం చేయాలంట? చెప్పండి, భయపడుతున్నారా? మానేయాలంట. ఎవడు మానోడు ఉన్నాడా ఇప్పుడు మనల్ని తప్ప? సంపూర్ణ పురుషుల మగుటకు సాగిపోదు. దేవుడు సెలవిచ్చిన ఎట్లా మనం అలాగు చేయదుము. 4 అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కసారి వెలిగింపబడి, కాబట్టి వెలిగించబడే కార్యక్రమానికి పునాదులు వేసే పరిస్థితి ఉండకూడదు. పునాదులు వేసి వెలిగించబడ్డం అనేది కుదరదు. పునాదులు వేయవలసింది ఎవరు మాత్రమే? మీరు కానీ 2 కొరింథీ 3వ అధ్యాయంలో చదివితే వద్దు, అవసరం లేదు, మేం పునాది వేసితిమి అని అన్నాడు. క్రీస్తు అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదిని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. మేం వేసిన పునాది అని అపోస్తులు చెబుతారు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యములు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. కాబట్టి ఎలా తప్పిపోతారండి? ఎలా తప్పిపోతారు? వెలుగులో వెలిగించబడిన తర్వాత తప్పిపోయే మార్గంలో ప్రప్రథమైనది ధర్మశాస్త్రం వైపు మరలా తిరగడం అని. వేరేదేమీ కాదు, ఎక్కువ కాంప్లికేషన్ అవసరం లేదు. దేని ప్రకారం మరలా తిరగకూడదు? విశ్వాసం కోసం కూడా దాని వైపు తిరగకూడదు, నీతి కోసం దాని వైపు తిరగకూడదు. కొంతమంది ఉపదేశకులు ఏం చేశారని అంటే, సంఘంలో ఉన్న వాళ్ళని పాపం చేయించకుండా ఉండడం కొరకు భయపెట్టడం కోసం ధర్మశాస్త్రం వైపు తిప్పుతూ ఉంటారు. ఏదో ఒక ఇన్సిడెంట్ని చూపిస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు వణికిపోయేటట్టుగా చెప్తూ ఉంటారు. అట్లా కాదు, అలా నీతిగా బ్రతకడం కొరకు క్రొత్త నిబంధన రక్తం ఈరోజు పరిచయం చేయబడి దాని ప్రకారం భూమి మీద సర్వమానవాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితులు ఉండగా ధర్మశాస్త్రం వైపు స్టెప్ బ్యాక్ చేసిన వాళ్ళందరూ కూడా సరే ఏమవుతారు? వెలుగును కోల్పోతారు. కాబట్టి ప్రప్రథమైనది ఏమిటండి? ధర్మశాస్త్రం. రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. క్రొత్త నిబంధన వెలుగును పొందుకున్న వాళ్ళకి రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14లో రెండవ కొరింథీ 6:14లో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నేను మీకు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు 3 మాటలు తెలియజేసిన ఎవరికైనా గుర్తుందా? విశ్వాసము, అల్ప విశ్వాసము, అవిశ్వాసం. గుర్తుందా ఎవరికైనా?
విశ్వాసం అని అంటే తండ్రి మీదను క్రీస్తు మీదను క్రొత్త నిబంధనను బట్టి ఉంచే విశ్వాసం, క్రొత్త నిబంధన విశ్వాసం, అదే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఒకటే అని ఎఫ్సి పత్రికలో చెప్పాడు. అల్ప విశ్వాసం ఏమిటో తెలుసా మీకు? ధర్మశాస్త్రానికి సంబంధించిన విశ్వాసం ఏదైనా కూడా సరే అల్ప విశ్వాసం. అది ఇశ్రాయేలీలకి, మనకు కాదు. యేసు ప్రభు ఆవగింజంత విశ్వాసం కూడా మీలో లేదు, అల్ప విశ్వాసులారా అని అంటాడు అనమాట ఇశ్రాయేలీని. అల్ప విశ్వాసులు అనే మాట కేవలం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లోనే కనబడుతుంది, మిగిలిన ఎక్కడా కనబడదు. మూడో ముఖ్యమైన మాట ఎక్కడుంది? అవిశ్వాసం అన్నమాట. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని అన్నాడు. జోడుగా ఉండకూడదు అంటే అర్థం ఏమిటి? క్లోజ్గా ఉండకూడదా? అయితే మీరు క్లోజ్గా ఉంటున్నారుగా ఇంట్లో. ఎవరైనా కూడా సరే జోడుగా ఉండడం అని అంటే మనం ఈ ఊరిని ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడో ఒక చోట కూర్చోవాల్సి వస్తుంది, నిత్యానందలాగా. ఏ ద్వీపాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అట్లాంటిది కాదు ఇక్కడ చెప్పింది. జోడుగా ఉండకూడదని అంటే వాళ్ళ విశ్వాసపు క్రియలతో మనం ఎటువంటి సందర్భంలోనూ, వాళ్ళ విశ్వాసం ఏమిటి, వాళ్ళది విశ్వాసం అని చెప్పడానికి లేదు, కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితపు విశ్వాసాలతో ఎటువంటి సంబంధం మనకు ఉండకూడదు. అర్థమవుతుందో? అది దాని అర్థం తప్ప వేరేదేది కాదు. వాళ్ళ యొక్క విశ్వాసము మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఎటువంటి అడ్డంకి లేదా ఆటంకము కలుగజేయకూడదు. ఎందుకనంటే వాళ్ళు ఏమై ఉన్నారనంటే దుర్నీతి పరులుగా ఉన్నారు. ఇక్కడ నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అని అంటే అర్థం ఏమిటంటే ఆత్మ సంబంధంగా చెప్తున్నాడని అర్థం. అవిశ్వాసులతో అంటే మనం వాళ్ళతో వెళ్ళకూడదు, కూర్చోకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు అనే విషయం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. నీతికి దుర్నీతితో ఏం సంబంధం అంటే విశ్వాసము, నీతి అనే మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎవరైనా, ఇప్పుడు మనమైనా కూడా సరే, మన విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ విశ్వాసం అంటూ వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు బ్రతికినప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులని వాళ్ళు ఫీల్ అవుతారు. అది అబద్ధం, అది భ్రమ, అంతే కదండి. కాబట్టి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కాబట్టి ఇది భౌతికంగా ఆలోచన చేయదగినది కాదు. అలాగైతే శేషు గారు వాళ్ళ ఇంట్లోనే ఉండకూడదు, అవునా? ఎవరెవరు మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటిది కాదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. క్రొత్త నిబంధన విశ్వాస నీతికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎవరితోనూ రాజీ పడడానికి లేదు. వాళ్ళను కూడా కలుపుకుందాం అనే ఆలోచనతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నమాట. అది దాని ఉద్దేశం. వెలిగించబడిన వాళ్ళు దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో వెలిగించబడిన వాళ్ళు నంబర్ 1 రూల్, ధర్మశాస్త్రాన్ని బట్టి వెనక్కి తిరగకూడదు. నంబర్ 2 రూల్ ఏమిటి? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నంబర్ 3 అంటే ఇది ఇబ్బంది పడతారేమో, చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదివినప్పుడు నేను చదువుతాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా, ఆయన వల్ల విన్నది ఎవరు వీళ్ళు? అవునండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యములు జరిగింపక
ఉంటాము. కాబట్టి చీకట్లో మనం ఏం చేయకూడదు? నడవకూడదు. చీకట్లో నడవకూడదంటే అర్థం ఏమిటండి? ఏ చిన్న పాపాన్ని కూడా మనం చేయటానికి చిన్నదేగా, అబద్ధమేగా. అబద్ధాలు ఇప్పటికి కూడా మనం ఎంత ఖండించి చెప్పినా అబద్ధాలు మాత్రం సులభంగా వస్తూనే ఉంటాయి. ఎంత ఖండించి చెప్పినా అబద్ధం మాత్రం వస్తూనే ఉంది. మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు చీకట్లో నడిచిన వాళ్ళు అవుతారేమో. జాగ్రత్త సుమి. మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. తెలుసా బాబు కుమార్? కాబట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఏ చిన్న పాపము మనం చేయకుండా బ్రతకాలి. అర్థమవుతుందా? ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని, అంటే వెలుతురుతో మనం వెలుగుతో మనం ఏం కలిగి ఉన్నాము? సహవాసం కలిగి ఉన్నాం. భూమి మీద వెలుగు సంబంధమైన వెలుగు రాజ్యముగా మనం ఉంటున్నాం. అది అంధకార రాజ్యం అపవాదిది, మనది వెలుగు రాజ్యం అన్నమాట. అద్భుతమైనటువంటి పరిస్థితి కదండి. కాబట్టి మనం ఏం చేయకూడదంటే పాపము చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయకూడదు? ధర్మశాస్త్రం ప్రకారం జీవించకూడదు. 2, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 3, పాపము చేయకూడదు. 4వ పాయింట్ 1 యోహాను 2వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. 1 యోహాను 2, 7 నుండి 11. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది. చీకటి ఏమైపోతుంది? గతించుచున్నది. క్రొత్త నిబంధన వచ్చేసిందంటే చీకటి ఏమైపోతుంది? అది. కానీ ఇంకా గతిస్తూనే ఉంది చెప్పాలంటే. ఎందుకు చెప్పండి? మనం వచ్చేంత వరకు చీకటి అలాగే ఉందిగా ప్రపంచంలో. కానీ మన వాళ్ళు ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఎంత ఆధిక్యత కలిగిన వాళ్ళమో మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఒక మనమైనా రక్షించబడి పరలోకం పోవాలి. మీకు ఎవరికి కూడా సరే ఇతర దేశాల పట్ల ఒక ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమ ఇతర దేశాల పట్ల లేదా ఇతర రాష్ట్రాల పట్ల మనం చూపించడానికి అవకాశం ఉందన్నప్పుడు దాన్ని అంత ఉత్కృష్టంగా పనిచేసేటువంటి ఇన్స్పిరేషన్స్ మనకు ఎవరికి ఉండట్లేదు. చాలా చాలా పొరపాట్లోనే ఉన్నాం మనం కూడా. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ అందును, ఆయన యందును మీ అందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు, అండర్లైన్ చేసుకోండి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు ఎక్కడనే ఉన్నాడు. వాడు రక్షణ కూడా ఏమైందని అర్థం. కోల్పోయాడని కాదు, కానీ రక్షణ నిర్వీర్యమయ్యింది, ఇన్ఎఫెక్ట్ అయ్యింది. మరలా ఒకవేళ ప్రేమిస్తాను, నేను మార్చుకుంటాను, నా సహోదరుల్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తానని నిర్ణయించుకున్నారనుకోండి, ఆ రక్షణ మరలా పనిచేస్తుంది. అర్థమవుతుందా? తిరిగి బాప్తిస్మ అవసరం అంటే బాప్తిస్మ అవసరం లేదు. కాకపోతే తీసుకున్న రక్షణ ఒకవేళ ద్వేషించే ఒక ద్వేషభావం సంఘంలో మధ్యలో ఎవరిలో ఉన్నా అదేమైపోతుంది అంటే వాళ్ళు ఏమై ఉంటారంటే చీకట్లోనే ఇంకను నడుస్తున్నారు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. సహోదరుని ఏం చేయాలి? ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియో తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం చేస్తుంది? సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా అపవాది వచ్చి గుడితనం చేయడు.
ఇది అపవాదితో నిమిత్తం లేనిది. ఈ సంఘం మీద అధికారం కానీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళ మీద ఎటువంటి ఇది చేయడం కానీ అపవాది చేయడు. దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చీకటి తర్వాత ఏం చేస్తుంది? మనం చీకట్లో నడుస్తున్నాం కాబట్టి, సహోదరుని ప్రేమించవలసినటువంటి మనం ద్వేషిస్తున్నాం కాబట్టి, ఇది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో, మన చేతిలో ఉంది. అపవాది చేస్తాడా? కాబట్టి దృఢతనం ఎవరు కలుగ చేసుకుంటున్నారు ఇక్కడ? దీన్నే ఏమంటారంటే నా చేతులు తీసుకొని నా కంట్లతోనే పొడుచుకుంటున్నానని చెప్పే మాట అన్నమాట. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని అంత అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం చేస్తుంది? కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ప్రేమతో ఆలోచన చేయండి. వెలుగు సంబంధులకి ప్రత్యేకమైనటువంటి వెలుగు ఆజ్ఞలు ఉన్నాయి. వెలుగు సంబంధమైన ఆజ్ఞలు. ఒకటి, ధర్మశాస్త్రం వైపు మరలా తిరగకూడదు. 2, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 3, పాపము చేయకూడదు. 4, సహోదరుల్ని ద్వేషించనే కూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకసారి బాప్తిస్మం తీసేసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు ఎంత కీడు చేసినా, మనం ఎంత అవమానించినా మనం అవమానిస్తే మాత్రం తట్టుకోలేరండి. ఎవరు తట్టుకుంటారా? అవమానించేశారనుకోండి, తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ సహోదరులు అనబడిన వాళ్ళ వలన మనం ఇబ్బందులు ఎదుర్కొంటే దేవుడికి, తండ్రికి, ప్రభువుకి మనం ఏం చేయాలంటే దాన్ని అప్పచెప్పేసి మనం సంపూర్ణం అవ్వడం కొరకు వాళ్ళని ప్రేమించడమే తప్ప వేరే ఆప్షన్ మనకు లేదండి. ఒకవేళ పొరపాటున ద్వేషించిన ఏమైపోతారు? చీకట్లో నడిచినప్పుడు చీకటి ఏం చేస్తుంది? వాడి కన్నుల్ని గురుడితనం కలుగు చేస్తుంది. 2 సందర్భాల్లో గురుడితనం కలుగు చేయడం జరుగుతుంది. ఒకటి, నిబంధనలో లేని వాళ్ళు సువార్తను వినకపోతే అపవాది ఏం చేస్తాడు? గురుడితనం కలుగు చేస్తాడు. 2, క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత, వెలుగులోకి వచ్చేసిన తర్వాత వెలుగులో ఉండవలసిన వాళ్ళు చీకటి వస్తుంది వాళ్ళకి? సహోదరుని ద్వేషించడం ద్వారా చీకటి వచ్చిందనుకోండి, అప్పుడు చీకటి ఏం చేస్తుంది? అర్థమవుతుంది కదండి? చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5, కాబట్టి సమయం రాకమునుపు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి మనం ఏం చేయకూడదు? దేనిని గూర్చి ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఆయన అంధకారమందలి రహస్యములు ఇంతకుముందు చూసాం చూడండి. అంధకారమైన రహస్యాలని మనం సరిగ్గా చూడలేం. మన పరిస్థితులు ఇప్పుడు నేను చేసిన సంగతి నరేంద్రకు తెలుస్తుందా? తెలీదు. కానీ ఏదో ఒకటి చూసుంటాడు, దాన్ని పట్టుకుని ఉంటాడు. కానీ అది ఎప్పుడు అయిపోయి ఉంటుంది? దానికి సంబంధించిన ప్రార్థన విజ్ఞాపనలు నా కోసం శేషు గారు, భరత్ గారు చేస్తుంటారు. నా పాపాలు క్షమించబడి ఉంటాయి. కానీ తమ్ముడు మనసులో ఏముంటుంది? కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఆయన ఏం చేస్తారు? యేసు ప్రభు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, తర్వాత హృదయాలోచనలను బయలుపరుస్తాడనమాట. ఎవరు బయలుపరిచేదండి?
ప్రభు బయలుపరుస్తారు హృదయాలోచనల్ని. బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి మనం ఏం చేయకూడదు? సంఘంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చకూడదు. నేను అందుకని 2 మాటలు కూడా ఉపయోగించాను 2వ సబ్జెక్ట్లో మాట్లాడేటప్పుడు. ఏంటది? పాపం చేసిన లేదా తప్పులో నడిచిన సహోదరుని పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలి? ఖండించవచ్చు వ్యక్తిగతంగా, అర్థమవుతుందా? కానీ సంఘం ముందు వాళ్ళు ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేది ఎవరి పని? క్రీస్తు పని. ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి సమస్త రహస్యములను వెలుగులోనికి తెచ్చేస్తాడన్నమాట. చెప్పండి, ఇప్పుడు 5 పాయింట్స్ చెప్పాము. ఏమిటి? ఆజ్ఞలు ఇవేగా, చాలా ఉన్నాయండి. వెలుగులో ఉన్న వాళ్ళకి, వెలుగు సంబంధాలకు ఉన్న ఆజ్ఞలు ఏమిటి? ధర్మశాస్త్రాన్ని బట్టి మరలా మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. 2, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 3, పాపము చేయకూడదు. 4, సహోదరుని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించకూడదు. 5వ పాయింట్ ఏమిటి? సంఘంలో ఉన్న సహోదరులకి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకూడదు. చాలా ఉన్నాయి, చాలు. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకుని, ఈ 5 పాయింట్లో 5ని జరిగిస్తే చాలు అన్నమాట పరలోకానికి వెళ్ళడానికి. అయితే సంఘంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన పరిస్థితులు ఉండవు. వెలుగు సంబంధాలకి ఏమి వస్తాయి అని అంటే, అపవాది వెలుగు సంబంధాల మీద ఏం విసరడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు? అపవాది ఏం చేస్తాడో మనం కొన్ని విషయాలు మనం చదువుతాం. వెలుగు సంబంధాలకి జరుగు కార్యములు, వెలుగు సంబంధాలకి అపవాదికి ఏం జరుగుతుందో, వెలుగు సంబంధులు ఇంటూ అంధకార సంబంధులు అని రాసుకునేవాళ్ళు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమా పత్రిక 13 ఇంతకు ముందు వివరించాను, ఎవరికైనా గుర్తుందో లేదో. 8 నుండి నేను చదివేసి ఆలోచన చేద్దాం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియో 8 నుండి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగా? సహోదరుని ప్రేమిస్తే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం అన్నట్లు చెప్తున్నాడు. అది ఎట్లా సాధ్యమా? చేయొచ్చా? చేయకూడదు. ఎందుకనంటే, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అని అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయట్లా అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ధర్మశాస్త్రం అంతా ఒక ఆజ్ఞలోనే ఉందంట. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. కాబట్టి సహోదరుని ప్రేమించు అని చెబుతూ 10వ వచనంలో, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని. దేన్ని ఎరిగి? కాలము నెరిగి నిద్ర మేలుకొని. కాబట్టి ధర్మశాస్త్ర కాలాన్ని ఏం కాలంగా చూసామండి మనం? చీకటి కాలము లేదా నిద్రపోయే కాలము. కాబట్టి మీరు కాలాన్ని ఎరగండి ముందు. ఇంకా నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని అనుకోవద్దు. కాలాన్ని ఎరగండి. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా. ఇక్కడ చెప్పబడుతున్నారు రక్షణ ఏమిటి?
విశ్వాసులమైనప్పటికంటే అని అన్నాడు. అదేమిటి? ఒకప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్వాసులుగా బ్రతికిన వాళ్ళు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్వాసులుగా బ్రతికిన వాళ్ళు. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. నేను చెప్పాను అనేక సార్లు, రోమపత్రిక ఎవరికి రాయబడిందండి? సంఘంలో ఎవరైతే చేర్చబడలేదో. మొన్న ఒకడు రోమపత్రిక అని పిచ్చివాడు, వాడు పేర్లోనే ఆ పిచ్చి అనే మాట ఉంటుంది. వాడు పెడుతున్నాడు, రోమాలోని సంఘానికి రాశాడంట. రోమాలోని సంఘం ఎవడరా చెప్పింది నీకు? ఎవడు చెప్పాడు వీళ్ళకి? రోమాలోని పరిశుద్ధులైన సంఘానికి రాశాడన్నాడు. అలా ఎక్కడుంది వచనం? చెప్పలేడు. ఎవడైనా చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది అని అంటే ఇంకనూ ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రేమించడానికి కూడా కుదరదు అని దాని అర్థం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి. రాత్రి చాలా గడిచింది. ఎప్పటి నుండి ఆ రాత్రి ప్రారంభమైంది? ఆదికాండం నుండే ప్రారంభమైంది రాత్రి. వెలుగు ఎప్పుడు బయలుపాట్లోకి వచ్చింది? శిలువ నుండి. కాబట్టి రాత్రి చాలా గడిచింది. ఎన్ని సంవత్సరాలు గడిచిందో? 6000 సంవత్సరాలుగా గడిచింది రాత్రి చీకటి. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాల చీకటి సామ్రాజ్యం. ఆ ప్రజలు ఎట్లుంటారో మీరు ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ప్రకారం విశ్వాసులైన 200 సంవత్సరాలకు ఒకడు మాత్రమే వెలుగుగా బ్రతికాడు. మనమైతే ఏమైపోయే వాళ్ళమనండి. ఇంత ఫోర్స్ చేసి, ఇంత ఎఫెక్టివ్గా ఉపదేశం చేసి, ఇంత నిబంధనాత్మకంగా చెప్పి ప్రేమించి చెబుతా ఉంటే కూడా మనకి ఎక్కట్లేదు దాని విలువ. 200 సంవత్సరాలకు ఒకడు మాత్రమే వెలుగును కలిగిన నీతిమంతుడు బ్రతికేవాడు. ఒకడే ఉండేవాడు. మరలా వాడేమనుకోవాలి అట్లాగైతే? దావీదు లాంటోడు ఆ తరానికి నీతిమంతుడు దావీదు. ఆ దావీదు తరమంతట్లో దావీదే నీతిమంతుడు అన్నప్పుడు ఎట్లా అండి? నోవహు తరానికి సర్వప్రపంచం రాంగ్ మార్గంలో ఉంది. నోవహు తరానికి ఎంతమంది అండి? ఎంతమంది? 8 మంది వాళ్ళు మొత్తం కలిసి. మిగిలిన సర్వప్రపంచము మన పరిస్థితి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ప్రపంచం మొత్తానికి నేనే నీతిమంతురాలని అని అనుకున్నారనుకోండి, మనం ఎట్లా ఉండాలో, మనం ఎంత గొప్పగా మనం బ్రతకాలో ఆలోచన చేయాలి. అర్థమవుతుంది కదండి? కాబట్టి రాత్రి చాలా గడిచిందంట, పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఏ సంబంధమైన యుద్ధోపకరణాలు? ఏంటంట? తేజస్ సంబంధమైన ఉపకరణాలు అంటే అర్థం ఏమిటి? తేజస్సు అంటే ఏమిటి? వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. యుద్ధం చేయడానికి రెడీ కండి. ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు వెలుగు సంబంధులు. వెలుగు సంబంధం దగ్గర ఏం కత్తులు కటారాలు ఉంటాయి? తేజస్ సంబంధమైన కత్తులు కటారాలే ఉండాలి. అర్థమవుతుంది కదండి? వీళ్ళు యుద్ధానికి రెడీ అవ్వాలి. పదునైన అవన్నీ పక్కన పెట్టండి, మీరేం మాట్లాడుతున్నారు. క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్తం తీసుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా సరే ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు రెడీగా ఉండాలి. అర్థమవుతుంది కదండి? ఏంటి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6:10 నుండి 18 వచనాలు చదివినప్పుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండు
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. కాబట్టి ఏం చేయాలండి? మనం అపవాది తంత్రాలను ఎదిరించాలి. వాడి తంత్రాలతోనే మనుషులను పడతాడు. వాడి తంత్రాలను ఎదిరించుటకు ఏం చేయాలి? శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ఏం చేయాలి? ధరించాలి. సర్వాంగ కవచము అన్న యుద్ధోపకరణాలు అన్న ఒకటే. కాకపోతే ఇది ఎటువంటిది? తేజస్ సంబంధమైనవి, అంటే వెలుగు సంబంధమైనటువంటివి. ఈ వెలుగు విరజిల్లేటువంటి ఉపకరణాలంట యుద్ధం చేయటానికి. ఎవరితో యుద్ధం చెప్పేశాడు 12 ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. నేను ఒక ఆర్టికల్ చదివాను. ఇక్కడ శరీరులతో అన్నప్పుడు వ్రత నిబంధనలు పాటించాలనుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే సున్నతి పొందిన వాళ్ళని శరీరులు అన్నట్లుగా చెప్పడం జరిగింది అన్నట్టు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను. నేను ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ శరీరులతో అన్నప్పుడు సున్నతి పొందిన వాళ్ళని శరీరులతో అన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళతో మనం అన్నట్లుగా యుద్ధం చేయట్లేదు అన్నట్లుగా చెప్పడం జరిగింది అన్నట్టు కొంతమంది చెప్పారు. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం ఏం చేస్తున్నాము? ఈ దురాత్మలు ఎక్కడి నుండి వస్తాయి? దురాత్మలు ఎలా తయారవుతాయి? చెడు జీవితాన్ని జీవించి నరహత్య తమకు తాము చేసుకునే వాళ్ళందరూ ఈ దురాత్మలు అన్నమాట. దురాత్మలు అనంటే దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఆత్మలు కలిగిన వాళ్ళు. మనకందరికీ దేవుడు అనుగ్రహించిన ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మను సరైన విధానంలో నడిపించుకోకుండా భూమి మీద బ్రతికేటువంటి పరిస్థితుల్లో ఇష్టారాజ్యంగా బ్రతికి తమ్మును తాము చంపుకుంటారు చూడండి. వాళ్ళు ఏమై ఉంటారంటే దురాత్మలు. లేదా పాపం చేసినటువంటి ఆత్మల్ని ఏమని అంటారంటే దురాత్మలు. దేవుని ఆజ్ఞ లేకుండా చంపబడిన వాళ్ళు అని అర్థం. దేవుని ఆజ్ఞ లేకుండా చంపబడిన వాళ్ళు. ఆయన ఆజ్ఞ ప్రకారం చంపబడితే లేదా ఆజ్ఞ ప్రకారం చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి, పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో 3 ప్రదేశాలు. ఒకటి పరదేశు, తర్వాత పాతాళం, చీకటి కలిగినటువంటి బిలం. పాతాళ లోకంలో 3 ప్రదేశాలు. ఒకటి పాతాళం, 2 పరదేశు, 3 చీకటి కలిగినటువంటి అగాధం అన్నమాట. దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరు చనిపోయినా ఆయనే ప్రాణాన్ని తీసేసినప్పుడు వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అయితే పాతాళంలో పడవేయబడతారు. పరిశుద్ధులైతే పరదేశికి వెళ్ళిపోతారు. దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరైనా చనిపోయారనుకోండి, దురాత్మలుగా ఉండేసి వాళ్ళు వాయుమండల సంబంధంగానే తిరుగుతూ ఉంటారన్నమాట. ఎక్కడ? ఈ వాయుమండలంలోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఆకాశ మండలం అందున్న దురాత్మలు, ఇక్కడ ఆకాశ మంది అన్నాడు, మరి కొన్ని చోట్ల మీరు చదువు వాయుమండల సంబంధమైన దురాత్మలు అని కూడా చదువుతారన్నమాట. అందుకని ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. కొన్ని సందర్భాల్లో దయ్యం అనేది లేదంటుంటారు. దయ్యం అనేది ఉంది. ఈ దురాత్మలే ఆ దయ్యాలు. కొంతమందిని పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళని విడిపించడం కొరకు మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ ధైర్యం అనేది ఉండదు. కాళ్ళు గజగజ వణిపోతుంటాయి అన్నమాట. మనం ఎప్పుడు తయారవుతామో మరి, మంత్రాలు యంత్రాలు వీటినన్నింటినీ ఎదుర్కొనే పరిస్థితి. చాలా 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 ధైర్య సాహసం కలిగినటువంటి యుద్ధోపకరణం కలిగిన వాళ్ళంగా మనం తయారవ్వాలి. అది వెలుగును కలిగిన వాళ్ళే ఈ విధంగా తయారవ్వగలుగుతారు.
కాబట్టి వీళ్ళతో పోరాటం చేస్తాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబడటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏమండి? దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్న యుద్ధోపకరణాలు, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలన్నా ఒకటే. కాబట్టి ఎలాగనగా నడుముకి ఏం కావాలి? సత్యమను దట్టి కట్టుకొని. నేను చెప్పాను మీకు, వాక్యం ఎప్పుడు సత్యం అవుతుంది? వాక్యం గ్రంథస్థంలో ఉన్నది ఎప్పుడు సత్యం అవుతుంది? క్రియారూపం చేసినప్పుడు. వాక్యం అనేది మనం బైబిల్లో వచనాలు, క్రొత్త నిబంధన చట్టం చదువుతూ ఉన్నాం, అది వాక్యం. చదివేది ఏదైతే ఉందో అది వాక్యం. అది క్రియారూపం చేసేటప్పుడు మన దగ్గర మనం ఆ వాక్యాన్ని, ఆజ్ఞను క్రియారూపం చేస్తే అది సత్యం అవుతుంది అన్నమాట. రెండు ఒకటే. అర్థమవుతుందా? కాబట్టి సత్యం మన దట్టిని మనం ఏం చేయాలి? దేనికి? నడుముకు కట్టుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధన మనం ఏం చేయాలని అంటే క్రియారూపము జరిగించాలి. రెండు, నీతి అను మైమరపు తొడుగుకొని. నీతి అను మైమరపు. మైమరపు అంటే ఏమిటి? ముందు షీల్డ్, ముందు వెనకాలకేమో సత్యం అనేది దట్టి, ముందు షీల్డ్ ఏమో నీతి అని మైమరపు. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన నేను సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని ఎప్పుడైనా నేను బయలుదేరతా. ఎక్కడికి? అపవాదిని ఓడించక తప్పదు. నేను ఎవరికైనా అక్కడ సువార్తను చెబుతాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా నేను చేసి తీరుతానని చెప్పే విషయం ఏమిటనంటే జోడంట. సువార్త అనే జోడు లేకుండా నువ్వు నడవడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని, విశ్వాసమును డాలుని మనం ఏం చేయాలి? విశ్వాసం అంటే డాలు ఏమిటి? ఈ చేతితో పట్టుకోవాలి. ఏది? లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటారు. ఏంటది? ఏదొచ్చినా అడ్డగించడానికి డాలు పట్టాలన్నమాట. విశ్వాసం అనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఏం చేస్తారు? వాడు దుష్టుడు అగ్ని బాణాలు విసురుతుంటే ఈ డాలుతో మనం ఏం చేస్తాము? ఆర్పుతూ వస్తామన్నమాట. శక్తివంతులు పడతాం. మరియు రక్షణయను శిరస్నానం తలకి. ఏమిటది? అది హెల్మెట్. ఏమిటి? రక్షణ. రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఎప్పుడు ఏది చెప్పినా రెడీగా ఈ ఫింగర్ టిప్స్లో ఉండాలి మీకు క్రొత్త నిబంధన చట్టం. అర్థమవుతుందా? దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకొని ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా మనం ఏం చేయాలి? ఉండాలి. మెలకువగా ఉండడం అంటే వెలుగు సంబంధంగా ఉండడం అని. వెలుగులో నిద్రపోతారా? వెలుగులో నిద్రపోరు, చీకట్లోనే నిద్రపోతారు. కాబట్టి మెలకువగా ఉండడంటే వెలుగుగా జీవించండి అని అర్థం అన్నమాట. ఇది ఎందుకు అని అంటే అపవాది రాజ్య ప్రజలు, లోక సంబంధులు, లోకనాథులు, దురాత్మల సమూహాలు, ఇవన్నీ ఒక పక్క. కేవలం క్రొత్త నిబంధన పాటించే దేవుని క్రీస్తు యొక్క రాజ్యం ఒక పక్క. ఇందులో వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించినటువంటి పరిశుద్ధులు ఉంటారు. వీళ్ళకి మధ్య ఏం జరుగుతూ ఉంటుంది? యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక
పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబట్టకు వారిని అప్పగించును. కాబట్టి దేవదూతలు మనకు యుద్ధానికి రారు. ఒకవేళ పరిశుద్ధులైన దేవదూతలు పాపం చేస్తే వాళ్ళని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? ఆ పాతాళానికి పంపించేశాడు. మనల్ని కూడా వదిలిపెట్టడు. అంత ఈజీ కాదు. ఒకవేళ మనం పాపం చేసి మన ఐదు విషయాలు ఆలోచన చేశాను చూడండి. ధర్మశాస్త్రాన్ని బట్టి వెనకేసిన తర్వాత, అవిశ్వాసులతో జోడుగా ఉన్న తర్వాత, పాపం చేస్తూ ఉన్న తర్వాత, సహోదరులను ద్వేషించిన తర్వాత, తీర్పు తీర్చిన మనం ఏమవుతాము? నిజముగా వెలుగు సంబంధంగా ఉన్న చీకటిలోనే ఉన్న వాళ్ళంగా ఎంచబడతాం. ఫైనలీ యోధా పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి కొన్ని వచనాలు నేను జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలసిన విశేషమైన ఆసక్తి గలవారినే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు, ఇక్కడ పరిశుద్ధులు అన్నవాళ్ళు కూడా ఎవరండి? అపోస్తలులే, సంఘం కాదు. అపోస్తలులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలి? పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనిచి మీకు వ్రాయవలసి వచ్చును. అనగా కొందరు రహస్యముగా చొరపడి ఉన్నారు. వారు రహస్యంగా చొరబడిన వాళ్ళు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచింపబడి ఉన్నారు. వాళ్ళు ఏం తీర్పు? వాళ్ళకి ఏం తీర్పు తెలుసా అండి? వాళ్ళ తీర్పు ఏమిటంటే 13వ వచనంలో, లేదా ఒక్కసారి అప్పగింపబడిన అపోస్తలుల బోధలో మరలా పాత నిబంధన కలిపి దానికి అపోస్తలుల బోధ అనేవాళ్ళు. ఎలాగా? మరలా పాత నిబంధన కలిపేసి ఇది కూడా అపోస్తలుల బోధ అనేవాళ్ళు. తర్వాత 2 నిబంధనలు కలిపి అపోస్తలుల బోధ అని చెప్పేవాళ్ళు. లేదా ఇట్లా రహస్యంగా చొరబడి ఉపదేశం చేసేవాళ్ళు. లేదనంటే సత్యాన్ని నేరుగా ఎదుర్కోవడం కుదరని వాళ్ళు. వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏమిటో 13వ వచనంలో చెప్పేస్తారు. వారు తమ అవమానమును నొరగ వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గము తప్పిన చుక్కలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? మార్గం తప్పిన చుక్కలు మీకు తెలియదు కదా, సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుసు. అది మార్గం తప్పిన చుక్కలు అని అంటే బ్లాక్ హోల్స్ అంటారు. బ్లాక్ హోల్స్ అని అంటే అందులో వెలుతురు ఉండదు. చుక్కల్లో వెలుతురు ఉంటే అది చుక్కలుగా ఉంటుంది, పిలుస్తారు, నక్షత్రాలు. ఇందులో ఈ మార్గం తప్పిన చుక్కల్లో వెలుతురు ఏముండదు. అర్థమవుతుందా? ఇవన్నీ కలిపి పెద్ద మార్గం తప్పిన చుక్కలన్నీ కలిసి బ్లాక్ హోల్గా మారిపోతూ ఉంది. ఇప్పుడు చాలా బ్లాక్ హోల్ తయారయ్యిందని చెప్తున్నారు. పరలోకంలో ఆకాశంలో బ్లాక్ హోల్స్ ఎలా తయారయ్యిందో ఇవాళ అపవాది సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకు బైబిల్కి వ్యతిరేకంగానే ఇల్యూమినాటీస్ తయారయ్యారు. ఇల్యూమినాటీస్ అంటే అర్థం ఏమిటనంటే వాళ్ళు అపవాదిని ఆరాధన చేయడానికి కొరకు. ఎట్లాగా? వాళ్ళు వేసే బట్టలు నల్లగా ఉంటాయి, వాళ్ళు కూడుకునే ఆ బిల్డింగ్ ఒక చర్చ్ బిల్డింగ్ లాగా కట్టేసి సిలువని రివర్స్లో పెట్టుకొని ఉంటారు. అర్థమవుతుందా? సిలువని ఇట్లా రివర్స్లో దేవుని వాక్యానికి క్రొత్త నిబంధన చట్టమో లేదా పాత నిబంధన చట్టమో ఏది చెబితే దానికి వ్యతిరేకంగా ఇది చెయ్యాలి అని అంటారన్నమాట. అలా ఒక బైబిల్ని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని ఏది చెబితే పాత నిబంధన కావచ్చు క్రొత్త నిబంధన కావచ్చు దానికి వ్యతిరేకంగా చేయాలి అని చెప్పేసి చీకటి గదిని తయారు చేసుకొని ఉంటారు. ఆ చీకటి గదిలో అన్ని పాపాలతో కూడినటువంటి అపవాది ఆరాధనలు చేస్తూ ఉంటారన్నమాట. అది 1770లోనో 1700 సంవత్సరంలోనే తయారయ్యింది, కానీ అది ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది.
సాక్షాత్తు ఇండియాలో సాతాను ది చర్చ్ ఆఫ్ శాటన్ అనేది తయారైపోయింది. ఇండియాలో కూడా ఉంది. బ్లాక్ హోల్స్ నక్షత్రములు అని అక్కడ చెప్పాడు, కానీ వాస్తవానికి చర్చ్ ఆఫ్ శాటన్ హ్యాడ్ బిగిన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అర్త్స్ క్రియేషన్. ఈ భూమి మీద భూప్రపంచం ప్రారంభమైనప్పుడే అపవాది ఏలుబడి ప్రారంభమైంది. కానీ ప్రత్యేకించి ఆరాధన చేసేటువంటి ఒక కార్యక్రమం మాత్రం చాలా దారుణంగా తయారైంది. అందుకని వీళ్ళు ఎలా ఉంటారు? ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చెక్కులుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అని అన్నాడు. గాఢాంధకారం అంటే అర్థం ఏమిటండి? పాతాళం లేదా నరకం. అవునండి, కఠినమైనటువంటి చీకటి, అందులో నిరంతరం భద్రం చేయబడి ఉందంట. అది ఎప్పటి వరకు భద్రం చేయబడి ఉంటుంది అని అంటే తీర్పు వరకు భద్రం చేయబడి ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, క్రొత్త నిబంధనకు విరోధముగా జరిగించు, క్రొత్త నిబంధనను ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధకు విరోధంగా జరిగించి ఎవరైనా కూడా సరే ఎక్కడికి వెళ్ళిపోతారండి? చీకట్లో ఉంటారు. చీకటి నుండి ఎక్కడికి జారుకుంటారు? గాఢాంధకారం అనే పాతాళంలోకి. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి పంపించేయబడతారు. కాబట్టి మనమందరం కూడా సరే ఎంత లక్కీయెస్టో మనందరికీ పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 విషయాల్లో పోరాటం చేస్తాం. 1 మన నిబంధన కొరకు మనం పోరాటం చేస్తాం. 2 మన వ్యక్తిగత జీవితంలో అపవాది సంబంధాలతో పోరాటం చేస్తాం. సంఘంగా నిబంధన కొరకు, వ్యక్తిగతంగా అపవాది సంబంధాలతో పోరాటం. అర్థమవుతుంది కదండి? సంఘంగా అపవాదిని కూడా మనం జయించగలం. సంఘంగా అయితే సులభం, కానీ మనల్ని అపవాది ఎప్పుడు కూడా సరే వ్యక్తిగతంగానే అటాక్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన దగ్గరికి రాడు, కానీ మనల్ని చుట్టూ పరిస్థితులు మారుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమవుతామని అంటే బలహీనం అవుతాం, భయపడిపోతూ ఉంటాం. దానికి ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మనం రెడీగా పెట్టుకున్నట్లయితే మనం సులభంగా అపవాదిని జయిస్తామన్నమాట. అలా ఉండాలని, మనం ఎవరము గాఢాంధకారానికి జారుకోకూడదని, యుగాలు తేజస్ సంబంధమైనటువంటి ఆ పట్టణంలో పాలుపంపులు పొందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగించుకుంటున్నాను. మీకు అందరికీ చేస్తున్నాను.